ప్రకాష్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. వి ప్రకాష్ గారు, సరే కాళేశ్వరం డిస్కషన్ పోయే ముందు నిన్న కేబినెట్ మీద అనాలిసిస్ ఏంది? ప్రకాష్ అన్న నమస్తే. వేణుగోపాల్ నమస్తే. కేబినెట్ మీద అనాలిసిస్ ఏంది? రెడ్డి సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది కాంగ్రెస్ మీద. అట్లేం లేదు, ఇంకొక 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రెషర్ బిల్డ్ చేసే టాక్టిక్స్ అనేటివి ఉంటాయి. ఎందుకంటే ఎవరికి ఇవ్వాలనేది తెలుసుకోలేక ఆ 3 స్థానాలను వాళ్ళు ఖాళీ పెట్టడం జరిగింది. ఒకవేళ మీనాక్షి నటరాజన్ గారు సామాజిక న్యాయం గురించి బాగా కమిటెడ్ గా పనిచేసే వ్యక్తి ఆమె. అందుకని ముందు ఒక మాల ఒక మాదిగా కేసీఆర్ గారు నెగ్లెక్ట్ చేసిన ముదిరాజ్ కమ్యూనిటీ వారు తీసుకోవడం జరిగింది. ఇది ఒక శుభ సూచకం. ఎందుకంటే ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని మినిస్టర్ చేశారు కాబట్టి కేసీఆర్ గారు అప్పుడు నెగ్లెక్ట్ చేశారు. ఉన్నారు కదా 22 వరకు కూడా 119 ఎమ్మెల్యే టికెట్లలో ఒక ముదిరాజు కూడా ఇవ్వలేదు. అందుకు ఫలితం అనుభవించారు. అది కూడా కారణము. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఒకసారి కూర్చుందాం భరత్. 26 కారణాలు ఉన్నాయి బీఆర్ఎస్ ఓటమికి. 1 by 1 మనం డిస్కస్ చేయొచ్చు 26 కారణాలు ఏంటనేది. సో ఏదెట్లున్నా ఇది నేనైతే వెల్కమ్ చేస్తున్నా. ఇది ఒక మంచి నిర్ణయం. రేవంత్ రెడ్డి గారిని ఆదుకునే లక్ష్యంతో కొన్ని గ్యాప్స్ ను కవర్ చేస్తున్నది మీనాక్షి నటరాజన్ గారు రాహుల్ గాంధీ ఇన్స్ట్రక్షన్స్ తోని. సో మంచి సమతూకం ఉంది అని నేను అనుకుంటున్నా. బట్ రాబోయే 3 సీట్లలో కూడా ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినా మిగిలినవి బీసీలకు ఇచ్చినట్టయితే, ఎందుకంటే 51% పైన బీసీలు ఉన్నారు కాబట్టి ఇంకో 3 సీట్లలో కూడా ఒక 2 సీట్లు బీసీలకు ఇచ్చినా, ఒకటి అందులో లంబాడా ట్రైబ్ కి ఇచ్చినా కూడా మంచిదే. ఇప్పుడు ఇచ్చేసారు, డిప్యూటీ స్పీకర్ ఇచ్చేసారు. డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు కాబట్టి బహుశా మినిస్టర్ ఇవ్వరు కావచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా ట్రైబ్స్ లలో ఒక్కరికే ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది. కేసీఆర్ గారి పీరియడ్ లో 2 సార్లు కూడా లంబాడా కమ్యూనిటీకే వచ్చింది మినిస్ట్రీ అనేది, కోయ కమ్యూనిటీకి రాలేదు. కాబట్టి ఈసారి సీతక్కకి ఇచ్చారు కాబట్టి ఇక లంబాడాకి ఇవ్వకపోయినా కూడా ఈ రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి ఇచ్చి మిగతా 2 బీసీలకు ఇచ్చినట్టయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మిగతా 2 బీసీలకు ఇస్తారా? ఇవ్వాలి. ఒక రెడ్డి ఎవరవుతారు? రాజగోపాల్ రెడ్డా, సుదర్శన్ రెడ్డా, మల్లెడ్డి రంగారెడ్డా? అంటే అది ఢిల్లీలో డిసైడ్ అయింది కదా ఇప్పుడు. మీ అంచనా? సుదర్శన్ రెడ్డికి ఇవ్వచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని సాటిస్ఫై చేయాలంటే సుదర్శన్ రెడ్డి గారికి ఇవ్వాలి. సీనియర్ మినిస్టర్ కూడా కదా ఇంతకు ముందు. ఆయన మొదటిసారి వీళ్ళిద్దరు కూడా మొదటిసారి, మల్లెడ్డి రంగారెడ్డి అయినా రాజగోపాల్ రెడ్డి అయినా. రాజగోపాల్ రెడ్డి మొదటిసారి ఏం కాదు, సెకండ్ టర్మ్ ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీ. మంత్రి కాలే కదా. మంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గా చేశారు కాబట్టి. రెండవది నిజామాబాద్ నుంచి ఎవరు ఉన్నట్లేరు కదా. అవును, మరి రంగారెడ్డి నుంచి కూడా లేరు. రంగారెడ్డి నుంచి కూడా లేరు. బట్ చూడాలి మరి ఆ 2 జిల్లాలలో ఎవరు. రాజగోపాల్ రెడ్డి ఊరుకుంటారా? అంటే కాంగ్రెస్ అప్పుడు కూడా ఇవ్వకపోతే ఆల్రెడీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్, గాయబ్. నిన్నటి నుంచి ఎవరికి అందుబాటులో లేరు రాజగోపాల్ రెడ్డి. భరత్ గారు, మీరు చాలా సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నారు. ఒత్తిళ్లకు లొంగుతుందా కాంగ్రెస్ పార్టీ? లొంగుతుంది, చాలా తక్కువ సార్లు. అది ఎప్పుడో ఒకసారి. లొంగకపోతే ఎట్లా? రాజగోపాల్ రెడ్డి మాత్రం ఏమాత్రం బెట్టు వీడటం లేదని తెలుస్తుంది కదా. మరి ప్రభుత్వానికి ముప్పు ఉన్నది అన్నప్పుడే వాళ్ళు ఒత్తిడికి లొంగుతారమ్మా. లేదంటే నెక్స్ట్ టైం చూద్దాం, నువ్వు మొదటిసారి వచ్చినావు కదా అసెంబ్లీకి అని అంటారు. అంటే 2వ వచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటిసారి వచ్చాడు కదా. ఒకటి ఏమంటారంటే రాజగోపాల్ రెడ్డి పేరుండే చివరి నిమిషంలో గాయబైంది అని అంటారు. సుదర్శన్ రెడ్డికి ఇస్తేనే ఓకే, లేకపోతే ఎవరికి ఇవ్వద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అని చెప్తారు. అంటే కొన్ని జిల్లాలకు రిప్రజెంటేషన్ లేనప్పుడు ఒక్క జిల్లా నుంచి 3కి మంత్రి పదవులు, అందులో ముఖ్యమైన శాఖలు అంటే అది సరైనది కాదు. అందుకని ఇప్పుడు ఈ ఒక్క జిల్లా నుంచి 3 కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు అడ్డూరు లక్ష్మణ్కి ఇచ్చిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ లో 3, అంటే కమ్యూనిటీ చూడాలి. ఖమ్మంలో 3, అంటే కమ్యూనిటీ కూడా చూడాలి కదా. కమ్యూనిటీ 3 రెడ్లే అవుతారు. నల్గొండ 3 రెడ్లే అవుతారు కాబట్టి 3 రెడ్లు అవుతారు. ఒకటే ఇంట్లో 2 రెడ్లు అవుతారు. అదే మీనాక్షి నటరాజన్ గారు అటువంటి డిసిషన్ తీసుకోరని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఆమె చెప్పిందే వేదం అవుతున్నది ఢిల్లీలో. కాబట్టి ఆమె ఇటువంటి ఒక జిల్లాలో 3కి అట్లా ఇవ్వడాన్ని ఆమె సమర్థించకపోవచ్చు. సో మీ ఉద్దేశంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాదు, 5 సంవత్సరాలు రాదని నేను అనుకుంటున్నా. నాకు దగ్గర మిత్రుడు రావాలని కోరుకుంటాను, రాకపోవచ్చు. ఏదో అంటున్నారు. 3కి ఇవ్వకపోతే ఉన్న ఒకరిని వీకేసి ఏమున్నది.
అట్లా పీకడం ఉంటదా? వేణు పీకడం ఉండదు. ఏమో ఇస్తే ఇవ్వచ్చు, కాంగ్రెస్ ఏదైనా సాధ్యమే. అది ఎవరిని పీకేటట్టు ఉండదు. ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన అన్నేనా, ఈయన వెంకటరెడ్డి గారు అన్న, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం కంటెస్టెంట్ కదా, ఏ క్షణాన ఆయన తీసి పెడతారో అన్న చర్చ జరుగుతా ఉంది. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి అనుచరులు ఇప్పటికే పలువురు రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు మున్నూరు కాపులకు కూడా కాంగ్రెస్ అధిష్టానం మీద కొంత కోపంగా ఉన్నారు. అంటే మున్నూరు కాపులతో కాంగ్రెస్ కి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉందని ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. మరి పాత కరీంనగర్ లో ఇప్పటికే ముగ్గురికి ఇచ్చారు కాబట్టి బహుశా ఇవ్వకపోవచ్చు. బట్ మున్నూరు కాపులు మంత్రివర్గంలో లేకపోవడం అనేది ఈ 57 ఏళ్ల సమైక్య రాష్ట్రమే కాదు, అంతకుముందున్న 5 సంవత్సరాల బురుగుల రామకృష్ణారావు ప్రభుత్వంలో కూడా ప్రతి కేబినెట్ లో మున్నూరు కాపు ఉన్నాడు. మొట్టమొదటిసారి మున్నూరు కాపు లేకుండా ఒక కేబినెట్ ఏర్పడడం అనేది రేవంత్ రెడ్డిది. అది ఆ చరిత్రలో రికార్డ్ అమ్మా, నిజాం పీరియడ్ తర్వాత. కాబట్టి చాలా కోపం. మున్నూరు కాపులు కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపు పోతున్నట్టు అనిపిస్తుంది కదా ఇటీవల. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నది ఎవరు భరత్? నాకు తెలిసి గెలిచింది ఒక్కడు ఆది శ్రీనివాస్. అవును, మన బీఆర్ఎస్ లో గెలిచి అటు పోయింది పోలేదో. కాంగ్రెస్ ఇప్పుడు ఆది శ్రీనివాస్ కి ఇవ్వచ్చు కదా అంట. ఇవ్వచ్చు, కానీ వీళ్ళు ఎట్లా 42% రిజర్వేషన్ బీసీ అన్నప్పుడు మంత్రివర్గంలో 15 మందిలో ముగ్గురు అంటే ఎంత? 20% మందే బీసీలకు. అందుకే బీసీలకు ఇద్దరికి ఇచ్చినట్టయితే డెఫినెట్ గా వస్తుంది. ఇప్పుడు ఇంకిద్దరికి ఇచ్చిన, ఈ 3లో ఇంకిద్దరికి ఇచ్చినా సరే 18 మందిలో 5 అంటే ముస్లిం కి ఇవ్వాలి కదా. ముస్లిం మైనార్టీలకు కూడా మంత్రివర్గంలో మైనార్టీ ఎమ్మెల్యే ఎవరికి గెలవలేదు, ఎమ్మెల్సీ మాత్రం ఉన్నారు. అది ఎమ్మెల్సీకే ఇవ్వాల్సి వస్తుంది. షబీర్ అలీకి ఇస్తారు కావచ్చు. షబీర్ అలీకి ఎమ్మెల్సీ పదవి లేదు కదా, ఇంకా 2 ఏళ్ల వరకు ఎమ్మెల్సీ లేదు కాబట్టి షబీర్ అలీకి రాదు. ఇప్పుడున్న ఎవరున్నారు నామినేటెడ్ లో కోటాలో ఇచ్చారు కదా సియాసత్ ఎడిటర్ కు, ఆయన మాత్రం ఉన్నారు. అలీ ఖాన్ ఆయన మాత్రం ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. అది ప్రాబ్లం. బీసీలు కూడా కాంగ్రెస్ గెలిచింది 8 మందే. అవును, అంటే టికెట్లు వాళ్ళు తక్కువ ఇచ్చారు, 20 మందికి ఇచ్చారు. 20 మందిలో ఓల్డ్ సిటీవే 4-5 ఉన్నాయి. అది అవన్నీ చూస్తారు డెఫినెట్ గా. మీనాక్షి నటరాజన్ గారు ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు ఆమెదే ప్రివేల్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినా ఇంకోరు చెప్పినా మీనాక్షి నటరాజన్ గారు మల్లికార్జున ఖర్గే గారికి ప్లస్ రాహుల్ గాంధీకి ఏం చెప్తుందో కేసీ వేణుగోపాల్ గారికి అదే ప్రివేల్ అయిద్దని నేను అనుకుంటున్నాను.